జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏ క్షణమైనా అత్తయ్య చూడొచ్చు, మా అమ్మ చూడొచ్చు, పెద్దమ్మ చూడొచ్చు, అమ్మమ్మ చూడొచ్చు, ఇంట్లో ఎవరైనా చూడొచ్చు. మనిద్దరికి పెళ్లి జరగచ్చు. నువ్వు ఒప్పుకోకపోతే కనీసం చారుతో పెళ్లి ఆగిపోవచ్చు. అది కూడా సంతోషమే ఆద్య. నువ్వు నా ప్రేమ ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటున్నావు. ఆ దేవత నన్ను అమ్మలా అర్థం చేసుకుని అత్తయ్య చేతిలో పడేసింది. అత్తయ్య చూస్తే అందరికీ చెప్పేస్తుంది. అది మాత్రం జరగకూడదు. పెద్దమ్మా, నేను చల్లుతాను, ఇవ్వండి. నీకెందుకమ్మా శ్రమ, నేను చల్లుతాను కదా. ఇందాక ఉగాది పచ్చడి చేయడం నేర్చుకోమన్నారు, నేర్చుకున్నాను. అలాగే పసుపు నీళ్ళు చల్లడం కూడా నేర్చుకుంటాము. అలాగే తెలుగు సంప్రదాయాలని నేర్చుకుంటాను. ప్లీజ్ ఇవ్వండి, ఇవ్వండి. థ్యాంక్ యూ. పసుపు నీళ్లు చల్లడం అంటే ఆద్యకి భలే థ్రిల్ అనుకుంటా. అవును, అది చాలా సులువైన పని కదా. అవునా? నీళ్ళు నేను చల్లుతాను. కాదు, ఇవ్వరా, నేను చల్లుతాను. లేదు, నేను చల్లుతాను. లేదు. అయ్యో, ఇల్లు శుద్ధి చేయమంటే చల్లుతున్న నీళ్ళని నేలపాలు చేసావు కదే జానకి. నీకు బుద్ధి లేదు, దీనికి అసలు భయం లేదు. ఈ భయం లేని దానికి ఇచ్చావా నీళ్లు చల్లమని? పిట్టు లాగేస్తే ఆర్చి ఏం చేస్తుంది అత్తయ్యా? నాకేం తెలియదు. ఆర్జకే అంతా చేసింది, నేనేం చెయ్యలేదు. ఏ పని ఎవరు చెయ్యాలో తెలుసుకొని చెయ్యాలి. పనంటే ఏమాత్రం గౌరవం లేని నీకు ఎందుకీ పనులు? ఎందుకంటే ఈ ఇంటిని భ్రష్టు పట్టించడానికి, ఇంటి గౌరవం మంట కలపడానికి. అందుకే కదా అమెరికా నుండి ఇక్కడికొచ్చింది. పద్మ, చిన్న చిన్న విషయాలకి అంత పెద్ద రాతంతం ఎందుకు? నా మీద బల్లి పడడం చిన్న విషయం అవుదునా? నా కొడుకు మీద నీళ్లు కొట్టడం చిన్న విషయమా? పవిత్రమైన పసుపు నీళ్లు కింద పడడం చిన్న విషయమా? అమ్మా, తెలియక చేసింది అంటుంది కదా, దానికెందుకమ్మా ఇంత రాద్దంతం? ఇది తెలియనితనం కాదురా, దీన్ని మనూర్లో కొవ్వు అంటారు. నా కొడుకు జాతకం చూడండి, వాడి జీవితం ఎలా ఉండబోతోందో చూడండి. రారా, చూపించు. మీ అబ్బాయికి కళ్యాణ యోగం ఉందమ్మా. తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అలాగే తనకి ఇష్టమైంది ఏదైనా తనకి దక్కుతుంది. సీనుకి కళ్యాణ యోగం ఉందన్నారంటే అది చారుతోనే ఉండాలి. మరి మీరేమో చారుకి పెళ్లి యోగం లేదంటున్నారేంటండి? నేను అబద్ధం చెప్పినా జాతకం అబద్ధం చెప్పదు. వాళ్ళ రేఖలు అలా ఉన్నాయి. నువ్వు ఆలోచిస్తుంది తప్పు చిన్నత్తయ్య. నేను ప్రేమిస్తుంది ఆద్యని. నా పెళ్లి కూడా ఆద్యతోనే. పంతులు గారు, అమ్మా, మా ఆర్చి జీవితం ఎలా ఉండబోతుందో చెప్పండి. అలాగే. ఆద్య, వెళ్ళు.
నాకొద్దు. ఇవన్నీ నేను నమ్మను. మమ్మల్ని నమ్ముతావు కదా, నా కోసం జాతకం చూపించుకో. వెళ్ళు వెళ్ళు. వెళ్ళక్క వెళ్ళు. నువ్వు ఎవరితో అయితే జీవితం పంచుకోవాలనుకుంటున్నావో అతన్నే వివాహం చేసుకుంటావు. నువ్వేదైనా అనుకుంటే అది నీకు నచ్చినట్టుగా ఉండేలా చూసుకుంటావు. ఇదైతే నిజమే పంతులు గారు. అంటే ఆద్య సీనుబావ పెళ్లి చేసుకుంటారా? నా లైఫ్లో సీనుబా ఉండడా? అయ్యో భగవంతుడా. కానీ ఈ అమ్మాయి తన జీవితంలో చాలా అవమానాలు ఎదుర్కొంటుంది. చాలా కష్టాలు చూస్తుంది. కానీ చివరికి గెలుస్తుంది. రామా, నీ జాతకం ఎలా ఉందో చూపించు. రా. పంతులు గారు, అమ్మా మా అమ్మాయి జాతకం చూడండి. అలాగే. రామా. ఈ అమ్మాయి జాతకం చాలా బ్రహ్మాండంగా ఉందండి. భవిష్యత్తులో అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.